పాటికి ఓటేసి అధికారం ఇస్తే నా 85వ సిద్ధాంతం ఏమిటంటే ఆవులను ఎద్దులను గుడులకు ఇచ్చుట రద్దు. ఎందుకంటే ఇవి చేనులల్లా చిలకాలల్లా ఊరికి దూరంగా 4-5 కిలోమీటర్లు పోయి హాయిగా గుట్టల్లో కొండల్లో ఆక్సిజన్ పీల్చుకొని గడ్డి మేస్తూ నీళ్లు తాగుతూ అవసరమైతే కొద్దిసేపు చెట్ల కింద పడుకొని ఎంతో హాయిగా ఉన్న వాటిని ఆ దేవుడి పేరు మీద వాటిని బంధించి ఆ గుడిలో అప్పజెప్పుతారు. ఆ గుడులలో ఇరుకు ఇరుకు పాపం అవి అక్కడే పెండబెడతాయి. అక్కడే నిలబడాలి, అక్కడే ఉచ్చపోయాలి, అక్కడే పడుకోవాలి. అంతా గబ్బు గబ్బు, అంతా రొచ్చు రొచ్చు, భరించలేని వాసన. ఎవ్వడు పట్టించుకోడు ఆ దేవుడు సంగతి ఏంటో గాని వాటికి చుక్కలు చూపిస్తారు. వాటికి నరకం కనబడుతుంది. మీరు అసలు మనసులేనా ఆ దేవుడి పేరు మీద తీసుకెళ్ళి దానం ఇస్తే వాటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. అబ్బబ్బా, నేను చూశాను అస్సలు పాపం. అవి ఎందుకు జీవిస్తున్నాయో నిజంగా వాటికి మనలాగా మాటలు వచ్చుంటే అదే రోజు వచ్చిన రోజే ఉరి పెట్టుకొని చచ్చిపోవాలి. కానీ చావవు, వాటికి తెలవదు కదా. ఉరి పెట్టుకోవడం వాటికి తెలవదు కదా. మనసులకు తెలిసినట్టు అందుకని అలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు, పిచ్చి పిచ్చి దేవుళ్ళు, పిచ్చి పిచ్చి అన్నీ తీసి ఊరి అవతల పడేస్తాం. అందుకని ఆవులను ఎద్దులను గుడులకు ఇవ్వడం రద్దు చేస్తాము. సూక్ష్మంగా ఆలోచిస్తున్నా, ఆలోచించండి ప్రజలారా. బుర్ర లేదా మీకు? దేవుని పేరు మీద ఇస్తారు, వాటికి ఎంత నరకం. అవి విశాలంగా అడవిలో తిరిగినవి కాబట్టి పాటికి ఓటేసి అధికారం ఇవ్వండి. ఆవులను ఎద్దులను గుడులకు ఇచ్చుట రద్దుకే మీ ఓటు, పాటికే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు.